పొలిటికల్ సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్. ద చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ దట్ ఫార్మ్డ్ ఇన్ 1928 వాజ్. 1928లో కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడినప్పుడు చైర్మన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి మోతీలాల్ నెహ్రూ. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ వాజ్ అపాయింటెడ్ బై ద. హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ను ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఈజ్. రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారు? వైస్ ప్రెసిడెంట్. ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇండియా వాజ్. ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇండిపెండెంట్ ఇండియాకు జాన్ మతాయ్. రాజ్ కుమారి అమృత్ కౌర్ వచ్చేసి మొట్టమొదటి హెల్త్ మినిస్టర్. హూ ఈజ్ ద ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే సిపి రాధాకృష్ణన్. సిపి రాధాకృష్ణన్. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్. రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు అనేది ఆర్టికల్ 14 to 18. ఆర్టికల్ 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్, విద్య మరియు సాంస్కృతిక హక్కు అనేది వచ్చేసి ఆర్టికల్ 29 to 30. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32. రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, దోపిడీని నిరోధించే హక్కు వచ్చేసి ఆర్టికల్ 23 to 24. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెఫర్స్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద కంట్రీ? దేశంలో ప్రభుత్వం అనేది ఒకటి కన్నా ఎక్కువ లెవెల్స్లో ఉంటే ఆ గవర్నమెంట్ని ఏమంటారంటే ఫెడరలిజం అంటారు. మోర్ దాన్ వన్ లెవెల్ ఉంటే దాన్ని ఏమంటారు? ఫెడరలిజం అంటారు. సెక్యులరిజం అనేది ఏంటంటారు? ఎక్కడైతే అధికారిక మతం అనేది ఉండదో ఆ దేశంలో ఆ దేశాన్ని ఏమంటారంటే సెక్యులరిజం అన్నారు. ఇండియా వచ్చేసి సెక్యులర్ కంట్రీనే. నెక్స్ట్ ఏ 13-year-old బాయ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ హోటల్ విచ్ ఫండమెంటల్ రైట్ హ్యాస్ బీన్ వయలేటెడ్ హియర్. ఒక 13 సంవత్సరాల బాలుడు హోటల్లో పనిచేస్తుందంటే అతని యొక్క ఏ ఫండమెంటల్ రైటు వైలేట్ చేయబడింది? ఏదంటే రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఆర్టికల్ 32. రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది అక్కడ వైలేట్ చేయబడింది అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ షేర్ ఇట్స్ బౌండరీ విత్ నేపాల్? కింద ఇచ్చినటువంటి వాటిలో నేపాల్తో సరిహద్దు పంచుకునేటువంటి రాష్ట్రాలు ఏంటివి? అస్సాం, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం. ఉత్తరప్రదేశ్, బీహారు, సిక్కిం ఈ 3 పంచుకుంటాయి. ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ ఏంటంటే అస్సాం. అస్సాం అనేది నేపాల్తో బౌండరీ లేదు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హైకోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ లాస్ట్లీ? చిట్ట చివర హైకోర్టు ఎస్టాబ్లిష్ అయినది ఎక్కడ? ఇక్కడ కలకత్తా, బాంబే, మెడ్రాస్ ఈ మూడిట్లలో మొట్టమొదట హైకోర్టు ఏర్పడింది 1862లో. కాబట్టి లాస్ట్ ఏర్పడినది ఏంటంటే ఆ 4 ఢిల్లీ. మొట్టమొదట ఏర్పడినటువంటి కలకత్తా, బాంబే, మెడ్రాస్ ఎప్పుడు? 1862లో.